హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఫ్రెండ్స్, ఈరోజు మీ ముందుకు ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే తీసుకొచ్చాను ఫ్రెండ్స్. అదేంటంటే మనలో చాలామంది ఇంతకుముందు చిన్న చిన్న కీప్యాడ్స్ ఫోన్స్ కానీ లేకపోతే వాడేసిన స్మార్ట్ ఫోన్స్, పనికిరాని స్మార్ట్ ఫోన్స్ ఇలా ఇంట్లో వేస్ట్గా పడిన చాలా వరకు అయితే స్మార్ట్ ఫోన్స్ కానీ చిన్న చిన్న ఓల్డ్ కీప్యాడ్ ఫోన్స్ ఏవైనా సరే మన విలేజెస్లో కావచ్చు, ఎక్కడైనా సాధారణంగా మన ఊర్లలోకి స్టీల్ ఐటమ్స్ కావచ్చు, ఇంకా వేరే ఐటమ్స్ మీకు పాత ఫోన్లు మాకు ఇస్తే మేము అలాగే స్టీల్ ఐటమ్స్ కావచ్చు, ఏవైనా కిరాణా సామాన్ ఇచ్చేసి ఆ ఫోన్లు అయితే చాలా తక్కువ కాస్ట్కి అయితే తీసుకెళ్ళిపోతుంటారు. సాధారణంగా అందరం చూస్తున్నాం ఫ్రెండ్స్. ఇలాంటి మొబైల్స్ మన ఇంట్లో వేస్ట్గా పడిన మొబైల్స్ వీళ్ళకి అమ్మడం ద్వారా ఈ యొక్క చాలామంది సిమ్ములు కూడా మర్చిపోయి వదిలేసి ఆ మొబైల్లోనే అలాగే ఇచ్చేయడం, లేకపోతే ఏదో విధంగా అయితే ఈ యొక్క మొబైల్ మనం వారికి అమ్మడం వల్ల కూడా ఈ సైబర్ క్రైమ్స్ అయితే జరగడానికి అయితే అవకాశం ఉంటుంది. ఫ్రెండ్స్, గుర్తుపెట్టుకోండి. మనం వేస్ట్గా పడి ఉన్నాయని చెప్పేసి వాళ్ళకి మనం చాలా సింపుల్గా తక్కువ కాస్ట్కి వాళ్ళకు మనం ఇచ్చేస్తాము. కానీ అందులోని IMEI నెంబర్ల ఆధారంగా చేసుకొని మన పేరు మీద ఆ మొబైల్ అయితే ఎవరి పేరు మీద అయితే పర్చేజ్ అయ్యి ఉందో, లేదా సిమ్ కార్డ్స్, అందులో సిమ్ కార్డ్స్ కావచ్చు, ఏవైనా సరే వాళ్ళ పేరు మీద పర్చేస్ అయి ఉన్నప్పుడు సైబర్ ఫ్రాడ్ జరిగినప్పుడు ఆ మొబైల్ ఎవరి పేరుతో పర్చేస్ అయ్యి ఉందో వాళ్ళకి ఇక సైబర్ ఫ్రాడ్ రిస్క్ అయితే రావడం జరుగుతుంది, కంప్లైంట్. సో తీరా వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఎంక్వైరీ చేస్తే మేము ఇక మొబైల్ అనేది ఇలా వేరే వాళ్ళకి అమ్మేసాము, స్టీల్ సామాన్ వాళ్ళకి సంథింగ్ అయితే చెప్పడం జరుగుతుంది. అలా చేయడం వల్ల ఏమవుతుందంటే రీసెంట్గా బీహార్లోగా టీమ్ ఓల్డ్ మొబైల్స్ అన్నీ తీసుకొని ఇలాంటి సైబర్ ఫ్రాడ్స్కి పాల్పడే ఒక టీంని అయితే రీసెంట్గా మనకు పోలీసులు పట్టుకోవడం జరిగింది. ఫ్రెండ్స్, గుర్తుపెట్టుకోండి. ఇలాంటి మన విలేజెస్లోకి వచ్చే ఎవరైనా సరే స్మార్ట్ ఫోన్స్ కొనే వాళ్ళ దగ్గర ఈ మన ఓల్డ్ ఫోన్స్ అయితే అమ్మడం వల్ల కూడా మనకు రిస్క్లో పడడం జరుగుతుంది. సో ఆ యొక్క ఓల్డ్ మొబైల్స్ వాడుకొని సైబర్ ఫ్రాడ్ చేసానికి అయితే కూడా అవకాశం ఉంటుంది. గుర్తుకు పెట్టుకోండి ఫ్రెండ్స్. సైబర్ నేరస్తులు అనేది ప్రతి ఒక్క మనం యాక్టివిటీస్ చేసే ప్రతి యాక్టివిటీస్లో కూడా మనం నిర్లక్ష్యం అనేది చేసినట్లయితే వాళ్ళు ఆ యొక్క యాక్టివిటీని వాళ్ళు సైబర్ క్రైమ్ వాడుకొని డబ్బులు దోచుకునే విధానంలో అయితే జరగడం జరుగుతుంది. సో ఇలాంటి ఓల్డ్ ఫోన్స్ కూడా అమ్మేటప్పుడు గుర్తుంచుకోండి. దాదాపుగా స్పాయిల్ చేయండి IMEI నెంబరు ఎవరికి కూడా కనబడకుండా. అదే క్రమంలో బయట వ్యక్తులకు వెళ్ళినట్లయితే మన పేరు మీద కూడా ఇక సైబర్ ఫ్రాడ్ చేసి మనం రిస్క్లో పడడం అయితే జరుగుతుంది. ఇది ఫ్రెండ్స్, గుర్తుంచుకొని ఎవరు కూడా ఓల్డ్ మొబైల్స్ అయితే ఇట్లా విలేజెస్లో వచ్చే వాళ్ళకి మనం అమ్మడం అనేది చేయకండి. గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ఇది లేటెస్ట్ అప్డేట్స్ తెలియక చాలామంది అమ్మడం వల్ల ప్రాబ్లమ్స్ అయితే మనకు వస్తున్నాయి ఇక సైబర్ ఫ్రాడ్స్ వల్ల. ఎవరు కూడా బయట వాళ్ళకైతే ఈ మొబైల్స్ అయితే అమ్మద్దు. ఓకేనా ఫ్రెండ్స్? థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. లైక్ ఛానల్ మీకు ప్రతి వీడియో కూడా చేస్తున్నాను. చాలా సబ్స్క్రైబ్ చేసుకుంటే ఏమవుతుందంటే చేసిన మొట్టమొదట మీకే వస్తుంది. అలాగే షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి. ఎక్కువ మందికి అయితే ప్రతి విషయం తెలుస్తుంది. లైక్ చేయండి ఫ్రెండ్స్, నాకు చాలా సపోర్ట్గా ఉంటుంది. ఎక్కువ మందికి అయితే షేర్ చేయండి, విషయం తెలుస్తుంది. సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్.